మైన్స్ గారు అది పేపర్ స్టేట్మెంట్ చూసేసి ఇక్కడ కమ్గాపూర్ నది పరివాహక ప్రాంతంలో పెన్గంగా నది పరివాహక ప్రాంతంలో వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇసుక తరలింపు ట్రాక్టర్స్ ఇసుక అయితే ఏం తరలింపు జరగడం లేదు, కానీ అందులో 15 ట్రాక్టర్ల శాండ్ మాత్రం నిల్వ ఉంది మన నదిలోనే. ఇంకోటి 3 ఐరన్ బోట్స్ విత్ ఆయిల్ ఇంజన్స్, 3 ప్రొక్లైన్స్, 2 టిప్పర్స్, 2 ట్రాక్టర్స్ మాత్రం ఇసుక తరలింపు కోసం దానికి సంబంధించిన పనిముట్లు మాత్రం ఆ స్పాట్లో ఉండడం జరిగింది. ఆ పనిముట్లను మేము సీజ్ చేసి మన గిరిద వరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, సేఫ్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఇక ముందు ఇలాంటి ఏమైనా ఇల్లీగల్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ఒకవేళ తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. వెరీ వెరీ సీరియస్గా చెప్తున్నాం. ఏంటంటే ఇలాంటి జరగకుండా చూస్తారని నేను ఇది చేస్తున్నాను. सर इसके पहले जब 4 महीने पहले भी एक धाड़ गिरी थी जब रेत माफिया के ऊपर, उसके बाद में फिर आज धाड़ गिरी है, क्या इसके बाद भी ऐसी रेत खनन चलते रहेगा? नहीं, इससे पहले क्या हुआ बोले तो వర్షాలు ఉండే, అలాంటి మాకు ఆ దృష్టికి రాలేదు. ఈ మధ్య ఆల్రెడీ ఇవాళనే మనకు తెలిసింది కాబట్టి ఈ రోజు పొద్దున మేము ఆల్రెడీ స్పాట్కు రావడం జరిగింది. फिर रात में सर महाराष्ट्र से यहाँ पर 24,000 रुपए से भरा कर हमको नहीं मालूम, वो हमको हमारा नोटिस में नहीं आया. अगर आए तो कब के आते थे. आज हमको नोटिस में आने के बाद मैं एडी साहब आके इंस्पेक्ट करके जो यहाँ है ना वो पूरे सीज करके हमारा RI को हैंड ओवर करे. अब इसके बाद भी अगर फिर अब आज आप धार डाले सर, आज आप इन रेती में माफियों के ऊपर पंजा डाले, फिर इसके बाद 4 दिन के बाद फिर से ये शुरू होगा, तो इसके बारे में आप आगे से वैसा हो गए तो కఠిన చర్య తన చట్టం తానే తీసుకుంటారంటారు కదా, బాగా సివియర్ గా మేము దాన్ని తీసుకుంటాము. ఎలాంటి ఇల్లీగల్ గా శాండ్ తరలింపు చేయడానికి వీల్లేదు. కంపల్సరీ అది కఠినంగా చర్య తీసుకుంటాం. అలాంటి ఇక ముందు జరుగుతాయి.